బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. భారత మండపం వేదికగా మరోసారి పార్టీ ప్రచార కమిటీ ప్రధాని అభ్యర్థిగా మోదీని బీజేపీ నేతలు ఎన్నుకోనున్నారు. నేడు జాతీయ కార్యవర్గ సమావేశ ప్రదేశంలో బీజేపీ జెండాను జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆవిష్కరించారు. మధ్యాహ్నం నుంచి భారత మండపంలో పార్టీ విస్తృత జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆదివారం సాయంత్రం వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఆదివారం జాతీయ కార్యవర్గ సమావేశాలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. 2024 లోక్సభ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే మరోసారి మోదీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించనుంది. పార్టీ ఎన్నికల ప్రచార సారథిగా కూడా మోదీని నేతలు ఎన్నుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగిస్తూ జాతీయ కౌన్సిల్లో తీర్మానం జరిగింది. 2 రోజుల కీలక సమావేశాల నేపథ్యంలో భారత మండపంలో 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని తెలియజేస్తూ ప్రత్యేక ఎగ్జిబిషన్ను పార్టీ ఏర్పాటు చేసింది. జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ చేరుకున్నారు. నేడు రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. భారత మండపం వేదికగా మరోసారి పార్టీ ప్రచార కమిటీ ప్రధాని అభ్యర్థిగా మోదీని బీజేపీ నేతలు ఎన్నుకోనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి. థ్యాంక్ యూ దీపిక. ఇక నిన్నటి నుండి మొదలైంది. బీజేపీ కార్యకర్తలు జాతీయ నాయకులంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఉదయం నుండి కూడా అక్కడ భారత మండపం వేదికగా మరోసారి కూడా ఈ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కమిటీ ప్రధాన అభ్యర్థిగా కూడా నరేంద్ర మోడీని ఎన్నుకోవడం జరుగుతుంది. బీజేపీ నేతలంతా కూడా నరేంద్ర మోడీకి మళ్ళీ తిరిగి పగ్గం కట్టేలాగా ఎన్నో ప్రచారాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. అలాగే వారు మరలా నరేంద్ర మోడీని ఎన్నుకోవడానికి ఎన్నో విధాలుగా వారు ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఈరోజు ఉదయం కూడా చూసుకున్నట్లయితే జాతీయ పదాధికారులంతా కూడా సమావేశమయ్యారు. ఆ పదాధికారుల సమావేశంలో కూడా నేడు జాతీయ కార్యవర్గము అంతా కూడా సమావేశమయ్యారు. అంటే మన ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలామంది వెళ్ళడం జరిగింది. అక్కడ సమావేశం జరిగింది. రేపు కూడా ఏపీ నుండి అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. ఇంకా ఈరోజు మధ్యాహ్నం కూడా వారు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. దీన్ని భారత మండపంలోని పార్టీ విస్తృత స్థాయి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇక రేపు ఆదివారం సాయంత్రం అయితే మోడీ మాట్లాడనున్నారు. ఇంకా దీనికి ప్రధాన కార్యదర్శిగా కూడా జాతీయ అధ్యక్షుడిగా ఎవరైతే నడ్డా కొనసాగుతున్నారో వారి పదవీ కాలాన్ని కూడా ఎలక్షన్స్ అయ్యే వరకు వారిని కొనసాగించాలి అనే ఉద్దేశంతో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇక రేపు అంటే 2024 ఆదివారము నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశం కూడా ప్రసంగం కూడా ఉంది. అంటే పార్టీ దిశానిర్దేశాలను పార్టీ రథసారథిగా తిరిగి మరల నరేంద్ర మోడీనే దీనికి సారథ్యం వహించాలి అని చెప్పేసి జాతీయ నేతలంతా కూడా ఏకతాటితో ప్రధాని నరేంద్ర మోడీకే పగ్గం కట్టేలాగా వారంతా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇదే అంశంపై కూడా వారు చర్చించనున్నారు. అంటే కార్యాచరణలు అంటే ఏవైతే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయో దాంట్లో తప్పిదాలు ఏవైతే జరిగాయో వాటన్నింటినీ కూడా ఇప్పుడు సర్దిద్దుకుంటూ పార్లమెంట్ ఎలక్షన్స్లలో ఎటువంటి తప్పిదాలు లేకుండా తిరిగి భారతీయ జనతా పార్టీని ప్రభుత్వంలోకి అంటే కేంద్రంలోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో వారు ప్రణాళికలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఈ చర్చలపైన ఇవాళ రేపు అంటే శనివారం ఆదివారము ఈ చర్చలపైన కూడా అందరూ కలిసి అక్కడ చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాలు కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ పైననే గట్టిగా ఫోకస్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ మాధవి.